ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రండి, దైవ కుమారుడు ఆసన్నమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగతం సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. కోయిల గానం చేసే వేళ, తాళాలు మేళాలు మ్రోగే వేళ. కోయిల గానం చేసే వేళ, తాళాలు మేళాలు మ్రోగే వేళ. సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరములు పొందే వేళ. దేవుడు తన పవిత్ర స్థలమున ఉన్నాడు. దేవుడు తన మందిరమున వసించు వారిని ఐక్యపరచును. అతడు స్వయముగా తన ప్రజలకు శక్తిని బలమును దయచేయును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన శ్రీ సభ 17వ సామాన్య ఆదివారమును కొనియాడుచున్నది. యథావిధిగా క్రీస్తు భగవానుడు నీతో నాతో ఉపమాన రూపములో తన రాక యొక్క ఉద్దేశం గురించి, క్రీస్తు బోధించే సందేశములోని పరమార్థము గురించి, పరలోక రాజ్యము గురించి ఉపమాన రీతిలో వివరంగా మనతో మాట్లాడుచున్నాడు. ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తున్నట్టుగా, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాని ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను అని పరలోక రాజ్యము గురించి క్రీస్తు భగవానుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకోవడానికి నీకున్న సర్వస్వాన్ని వదులుకోవటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుని రాజ్యానికి తలతూగేది వేరేది ఏమీ లేదు ఈ లోకంలో. నిజంగా ఆ దేవుని కనుగొనటానికి ఇక నీకు ఏది అడ్డు రాకూడదు. వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, సంపదలు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ ఏది కూడా అడ్డు రాకూడదు. కొన్నిసార్లు మనం దేవునికి ఈ ప్రపంచానికి మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాం. దేవుడా ఈ ప్రపంచమా, దేవుడా డబ్బుల, దేవుడా వ్యక్తుల, దేవుడా పేరు ప్రఖ్యాతుల అనే ఈ రెండిటి మధ్య ఎప్పుడు తరచూ మనకు
తర్జన భర్జన జరుగుతూ ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఆర్ వి రెడీ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుణ్ణి పొందుకోవడానికి, దేన్నైనా వదులుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చూడండి, ఆయన ఓ భూమిలో ధనము ఉన్నది, ఆ భూమిని ఆయన కౌలుకు చేసుకుంటున్నాడు. ఆ భూమి ఆయనది కాదు, కౌలుకు చేస్తున్నాడు. హీఈస్ వర్కింగ్ ఆన్ దట్ ల్యాండ్ యాజ్ లీజ్. ఇప్పుడు లీజ్లో ఉన్న ఆ భూమిలో, కౌలుకు తీసుకున్న ఆ భూమిలో ఏదైనా బంగారం దొరికిందంటే అది ఎవరికి చెందుద్ది? ఓనర్కి చెందుద్ది. అప్పుడు ఈ వ్యక్తి దాన్ని అలాగే కప్పిపెట్టి వెళ్ళి ఆయనకున్న ఇల్లు వాకిలి అన్నిటినీ అమ్ముకొని ఈ స్థలం ఎందులోనైతే ఆ యొక్క బంగారం ఉన్నదో ఆ స్థలాన్ని కొనటానికి అన్నిటినీ అమ్మేస్తున్నాడు. నిజంగా క్రీస్తు విలువ నీకు తెలిస్తే, నిజంగా ఆ దేవుని యొక్క ప్రాముఖ్యత నీకు తెలిస్తే, ఈ లోకంలో ఏది కూడా నీకు అడ్డు రాదు, అడ్డు రాకూడదు. ఈ లోకంలో వ్యక్తులు కానీ, శక్తులు కానీ, దిక్కులు కానీ, రాసులు కానీ, డబ్బులు కానీ, అందం కానీ, ఐశ్వర్యం కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఏదైనా నీకు నీ దేవునికి మధ్య అడ్డు వస్తుంది అంటే నువ్వు ఆ దేవుణ్ణి నిజంగా తెలుసుకోలేదు అని అర్థం. నిజంగా ప్రభుని రుచి నువ్వు చూస్తే, చూడండి, కాస్త మందు అలవాటు పడినోడు గాంధీ జయంతి రోజు ఎక్కడ కూడా మందు షాపులు తెరవరట. ఆ రోజు వాళ్ళు పరిగెడతారు, ఎక్కడ ఎన్ని కిలోమీటర్లైనా పోతారు. కొంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కేరళ పోతున్నారు. మాహి అని యూనియన్ టెరిటరీ, ఇక్కడ ఈస్ట్ గోదావరి దగ్గర యానం అనే యూనియన్ టెరిటరీ ఉంది. అక్కడ మందు కాస్త డబ్బులు తక్కువ రేటుకు దొరుకుతుంది. ప్రయాణం అయిపోతున్నారు. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు వాళ్ళు కావాలనుకునేది పొందుకోవడానికి. ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయిని పొందుకోవడానికి వాడు సావటానికైనా సిద్ధమే. నువ్వు నాకు దొరకకపోతే నేను దూకి సత్తాను అని చాలామంది ప్రాణాలు తీసుకున్న వాళ్ళు అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. దేవుణ్ణి పొందుకోవటానికి, దేవుడా నువ్వు నాకు కనపడు, నాకు నీ అనుభవం కావాలా, నీ దీవెన కావాలా అని ఎవరైనా పోట్లాడినారా? వ్యక్తులకు దొరకలేదని, వ్యక్తులు ఐ లవ్ యూ చెప్పలేదని. ఆ ఐ లవ్ యూలో అర్థం ఏదన్నా కానీ ఐ లవ్ యూ చెప్పాలా, నువ్వు చెప్తావా లేదా, లేకపోతే నేను దూకి చచ్చిపోతాను. మరి ఈ రెండు మాటల్లో ఏం పరమార్థం ఉందో దేవుడికి నాకే తెలియదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఇంకొక ఉపమానం కూడా ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యం ఆణిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నదంతయు అమ్మేసి ఆ ముత్యాన్ని కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు వాక్యం బోధిస్తూ ఉంది. విజ్ఞానమును, వెండిని, బంగారంను ఎలా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తావు అంతకంటే ఎక్కువగా నువ్వు ప్రయత్నం చెయ్యి అంటాడు. ఒక నిధిని నువ్వు చేకొనాలా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మళ్ళీ మనతో మాట్లాడుతున్నాడు. చేపలు పట్టేవాడు నీటిలో వల వేసి దాన్ని లాక్కొని వచ్చి ఒడ్డును కూర్చొని వానికి సరిపోయే మంచి చేపలు, ఆయనకు కావలసిన చేపలన్నీ ఒక బుట్టలో వేసి పనికిరానివన్నీ కూడా పారవేస్తాడంట. పరలోక రాజ్యం స్థితి కూడా ఇదిగా ఉంటుంది. ఏదో ఒక రోజు దేవుని కుమారుడు ఒక వల వేస్తాడు. ఆ వలలో ఆయనకు ఇష్టమైన చేపలు, అంటే ఆయనకు నచ్చిన విధంగా జీవించిన వాళ్ళను మాత్రమే ఆయన బుట్టలో వేసుకొని పరలోక రాజ్యంలోకి తన ఇంటికి తీసుకువెళ్తాడు. మిగతా వాళ్ళని వదిలేస్తారు అని ఈరోజు వాక్యంలో చక్కగా ప్రభు ఇన్ని ఉదాహరణలతో మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు హృదయం మీద పెట్టి కన్నులు మూసి ఉంచి మనలు మనం దేవునికి సమర్పించుకుంటూ పాప క్షమాపణకై ప్రార్థన చేద్దాం. నిజంగా దేవా, నీ యొక్క విలువను నేను తెలుసుకోలేకపోయాను, నీ యొక్క రుచిని నేను చూడలేకపోయాను, నీ విలువను, నీ యొక్క
ప్రాముఖ్యతను తెలుసుకోక వ్యక్తుల వెనకాల, దిక్కుల వెనకాల, వస్తువులు వెనకాల, ఆస్తుల వెనకాల, జ్ఞానం వెనకాల, అందం ఐశ్వర్యాల వెనక పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి నీ సన్నిధి చేరానయ్యా. ఇక నుంచైనా నేను ఓ నూతన జీవితం ప్రసాదించుటకు ప్రభు నా పాపములను కడిగి ఈ దివ్య పూజా బలి ద్వారా ఓ నూతన జీవితాన్ని నాకు దయచేయి దేవా. నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని నాకు దయచేయి. నా ఆలోచనల ద్వారా, నా అలవాట్ల ద్వారా, ఆచారాల ద్వారా, నా జీవిత విధానం ద్వారా నేను చేసిన పాపములన్నిటినీ నీ బంగారు పాదాల చెంత ఒప్పుకుంటున్నాను దేవా. నీ రక్తముతో నా పాపములు కడిగి ఈ పూజా బలిలో పాలు పంచుకునే యోగ్యతను దయచేయమని మనందరం కూడా చిత్తశుద్ధితో ప్రార్థన చేసుకుందాం. నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటిది, నీవు లేని జీవితం సమాధి వంటివి. యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు, యేసయ్యా నన్ను నడిపించుమయా సారమైన నేలకు, యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవముకు, యేసయ్యా నన్ను నడిపించుమయా నీ నిత్య జీవముకు, నీవు లేని జీవితం ఎడారి వంటిది, నీవు లేని జీవితం ఎడారి వంటిది. ప్రయాసపడి భారమును మోయుచున్నవారలారా నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, ప్రయాసపడి భారమును మోయుచున్నవారలారా నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, నిత్య జీవ మార్గమును నేనే అని పలికితివి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, నడిపించుమయా నన్ను నీ సన్నిధికి, కరుణించుమయా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన పాపములను మన్నించి మనలందరూ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా
దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళనా మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిమా మహిళనా మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. నిన్ను పొగడదమేమో, సన్నుతించదమేమో, ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము. నిన్ను పొగడెదమేమో, సన్నుతించెదమేమో, ఆరాధనలో సలిపి ఘనపరచుచున్నాము. నీ వైభవమును చూచి వినుతించుచున్నాము. జనికైక పుత్రుడా జగమేలు క్రీస్తువా, ధరమేలు దేవుడా పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, వరగొర్రె పిల్ల. పుడమి పాపములన్నీ పరిహరించెడువారా, పుడమి పాపములన్నీ పరిహరించెడువారా, దయతోనూ మా మనవి ఆలకించండి, ఆలకించండి. జగదినఘములెల్లా పరిహరించెడువారా, జగతోనూ మా మనవి ఆలకించండి, ఆలకించండి. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా, దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి, ఆదరించండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నిలుపుకొను వారి సంరక్షకుడవు నీవే. నీ అనుగ్రహింపనిచో స్థిరత్వము గాని పావిత్ర్యము గాని దేనికి ఉండజాలదు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మనసులను లగ్నము చేసుకొనునట్లు కరుణింతుము. నీతోను పవిత్రాత్మతోను యుగ యుగములను
జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మరియు 7 నుండి 12 వరకు. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము 7 నుండి 12 వరకు. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావలినో కోరుకోమనెను. 7వ వచనము ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి, అయినను నేను చిన్నవాడను, ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలయునో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందనివారు, నేను వీరితో మనువడను. కావున నీ ఈ సేవకునకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీవెన్నుకొనిన ఈ మహాప్రజను పాలించుట నా తరము కాదు అనెను. సలోమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను కాని శత్రువు వినాశనము కోరనైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పరిపాలించుటకు వివేకను మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్తును. నీ ముందటి వారిలో కానీ నీ తరువాతి వారిలో కానీ ఎవరికీ లేని వివేకము విజ్ఞానమును నీకు ప్రసాదింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నిన్నే ప్రేమిస్తున్నా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నిన్నే ప్రేమిస్తున్నా. నా ఆత్మయు నా దేహము నా ఆత్మయు నా దేహము నీ కోసమే తపిస్తుంది. నీ కోసమే తపిస్తుంది. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నిన్నే ప్రేమిస్తున్నా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా నిన్నే ప్రేమిస్తున్నా. Second reading. A reading from the book of Romans, chapter 8, verses 28 to 30. The second reading is taken from Romans, chapter 8, verses 28 to 30. We know that all things work together for good, for those who love God, who are called according to his purpose. For those whom he foreknew, he also predestined to conform to the image of his Son, in order that he might be the firstborn within a large family. And those whom he predestined, he also called, and those whom he called, he also justified, and those whom he justified, he glorified. The word of the Lord. Thanks be to God.
నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 హల్లెలూయా 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 నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు ఏలినవారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదమూడవ అధ్యాయం 44 నుండి 52 వరకు వచనములు. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషం 13వ అధ్యాయం 44 నుండి 52 వరకు వచనములు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కనుగొని అచటనే దాచి ఉంచి సంతోషముతో వెళ్ళి తనకు ఉన్నదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యములు వెదకు వర్తకుని వలె ఉన్నది. ఆ వర్తకుడు విలువైన ఒక ముత్యమును కనుగొని వెళ్ళి తనకున్నది అంతయు అమ్మి దానిని కొనెను. ఇంకను పరలోక రాజ్యము సముద్రములో వేయబడి అన్ని విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డునకు లాగి అచ్చట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికి రాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందును జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరచి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు. వీనిని అన్నిటినీ మీరు గ్రహించితిరా అని యేసు అడిగెను. అవును అని వారు సమాధానమిచ్చిరి. ఆయన పరలోక రాజ్యమునకు శిక్షణ పొందిన ప్రతి ధర్మశాస్త్ర బోధకుడు తన కోశాగారము నుండి నూతన పురాతన వస్తువులను వెలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. స్వంతమేది నాది లేదు నిజము నా దేవా
కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమయనది భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా. ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సుతుని ద్వారా పితకు నేనిల బలిని అర్పింతు. ఆత్మదేహముల అత్యంత అయోగ్యమైనది. అమరమైన నీ ప్రేమతో నన్ను నింపుమయా. పుణ్య జీవిత భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథా స్వీకరించుమయా. ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. స్వంతమేది నాది లేదు నిజము నా దేవా. నీ గానమైన జీవితమునే నీకు అర్పింతు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ఏలిన వారు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేమర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపు. ఈ పవిత్ర కార్యమును ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపజూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలినవారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ సమస్యలను, మీ కుటుంబములను ఉన్నతమునకు త్రిప్పండి.
నుండి ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తొలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కాని మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్తమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులై భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. హోసానా 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకములో భూలోకములో నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. దేవుని నామమునా వచ్చెడి వారు ధన్యులు, మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పితా నీవు నికముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి
సూర్యాస్తమము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకు ప్రజలను నిరతరము పిలుచుచున్నావు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి రుంచి శిశులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, మీకే ఆ విధముగను భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిశులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే
ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగ్ధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి నీ సన్నిధిలో చేరిన ఈ బిడ్డలందరిని, ఈరోజు పూజాబలిని పెట్టిస్తున్న 26 కుటుంబములను, అన్నదానం చేస్తున్న కుటుంబములను మీకు సమర్పించుచున్నాము దేవా. ప్రభు, ఈ యొక్క డివైన్ వర్డ్ రిట్రీట్ సెంటర్ను, ఈ సెంటర్లో పనిచేస్తున్న వారిని, ఈ సెంటర్ను అనువదించుకొని పనిచేస్తున్న ప్రతి బిడ్డను నీ పాదాల చెంత చేరుస్తున్నాం దేవా. దేవుని కన్యతలకు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి 2 చేతులు ప్రభు వైపెత్తి విశ్వాసంతో ఆ ప్రభు నేర్పిన ఏకైక ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆ ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. పరలోక మందిరుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, రోగముల నుండి, కష్టాలు నష్టాల నుండి మమ్మల్ని కాచి కాపాడుము దేవా. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానం మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ
మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపం భరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించుడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలందరిను నిత్య జీవన చేర్చునుగాక. ఆమేన్. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. తీర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యముకై చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం 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 ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఆత్మబలమి ఆహారం. అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం. శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం. ఈ శాశ్వత భోజ్యముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి. ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి, పరలోక వారసులై జీవించుడి.
మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం 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 మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం మనకు ఇచ్చిన ప్రేమాహారం. అందరం కూడా లేచి నిలబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వీకరించుదాం. ఏలినవారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా సర్వదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ద లార్డ్. నాకు 2007లో మ్యారేజ్ అయింది. 2008లో పాప ఒకటి చనిపోయింది. మరి 2009లో పాప పుట్టింది. ఈ పాపని ఆ పాప చాలా కష్ట పరిస్థితులు ఉన్నా దగ్గర పాపకు డెలివరీ చేద్దామన్న ₹1 లేకుండే. తెల్లాపూర్ ఎంఏజీకి అని ఇక్కడికి సైకిల్ పైన వచ్చి ఇక్కడికి మళ్ళీ సైకిల్ పైన వెళ్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేవుని నేను మరవలేను. పాప డెలివరీ అయ్యేటప్పుడు చేతిలో ₹1 లేదు. ఏ హాస్పిటల్ పోయినా 30,000 నుంచి 40,000 రూపాయల దాకా కాదన్నారు. ఆ దేవునితో నేను బాగా అడిగిన. నార్మల్ డెలివరీ అయింది. కానీ 15,000 దాకానే కావాలని దేవుడు అనుకున్నా. కానీ 10,000 దాకానే నార్మల్ డెలివరీ బిహెచ్ఎల్ హాస్పిటల్లో డెలివరీ అయింది. తర్వాత నా తల్లిదండ్రులు ఇంతకే నిలగొట్టేసారు. చేతిలో ₹1 లేదు. మా నాయన వాళ్ళ అక్క పెంచుకుంది బండ్లగూడెంలో. మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు. ఏమీ లేని పరిస్థితి నాది. ఇక్కడికి వచ్చి బండ్లగూడెంలో మట్టి గోడలతోటి నేను ఇల్లు కట్టుకొని ఏదో గుడిసెని మంచిగా చేసుకొని ఈరోజు ఒక స్థితిలో వచ్చిన. జాబు లేదు నాకు. చాలా కష్ట పరిస్థితులు ఉన్న బంగారం అంతా బ్యాంకులో పెట్టుకున్నా. నేను ఆ బంగారం విడిపించుకున్నా. తర్వాత నాకు జాబు కావాలని 3 సంవత్సరాలు దేవుని అడిగిన. అనుకున్న దానికన్నా చాలా మంచి జాబ్ ఇచ్చిండు. నా పిల్లలకు చదువుకోవడానికి వాళ్ళు కంపెనీ వాళ్ళే నాకు పిల్లలకు చదివిస్తారు ఈ సంవత్సరం నుంచి. కానీ నా భార్యకి జాబ్ కావాలని అడిగిన. కానీ దేవుడు ఇచ్చిండు. కానీ ఇచ్చినట్టు ఇచ్చిన పాపకు బతకది పాప మీరు తీసుకుపోండి అని చెప్పేసి 2 కిడ్నీలలో ఒక కిడ్నీ 2.8 కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఒక కిడ్నీ 2.5 వచ్చింది. 15 రోజులు ఏడ్చుకుంటూ హాస్పిటల్లో ఉన్నా. కానీ దేవుని వదలలేను. ఆ దేవుడే నాకు స్వస్థత ఇచ్చిండు. నా బిడ్డకు బిహెచ్ఎల్ ఇక్కడ మన ఈఎస్ఐ నుంచి ఎర్రగడ్డ సనత్ నగర్ తీసుకెళ్ళినా. అక్కడికేని ఇండో అమెరికన్ హాస్పిటల్ తీసుకెళ్ళినా. అక్కడ అన్ని స్కానింగ్లు అయిపోయినాక ఈ పాపకి ఏమీ ప్రాబ్లం లేదు, తీసుకెళ్ళి నువ్వు అని చెప్పిండు. ఈరోజు నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చిన. నా బాబు పుట్టేటప్పుడు ప్రెగ్నెంట్తో నా భార్యను తోలుకొచ్చిన. నాకు కొడుకు పుట్టాలి అని చెప్పి అన్న. నా భార్య వినలేదు. నాకు కొడుకే పుడతాడని అంటే నమ్మక ఆమె చెట్ల మందు తాగింది. కాదు, దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని ఈ యొక్క బాబుని నాకు ఇచ్చిండు. ఈ బాబుని డెలివరీ చేసిన మంచిగా అయింది. నాకు నా తల్లిదండ్రులది ₹1 నాకు చెందలేదు. కానీ నాకు అన్నీ అనుకున్నట్లు దేవుడు ఇచ్చిండు. ఇప్పుడు నా భార్యకి గవర్నమెంట్ జాబ్ రావాలని లేట్ అయినా కానీ నాకు ఇస్తాడని ఒక నమ్మకంతో
ఇదే చర్చికి వస్తాను. నేను ఇదే దేవుని నేను కోరుకుంటున్నా. నేను హిందూని, పద్మశాలిని, నా భార్య వద్దు నాయన అన్నగా నేను విన్నాను. ఈ దేవుడైనా కావాలని కోరుకుంటున్నా. అందరికి థ్యాంక్స్ ఇచ్చినందుకు. జగన్కు వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ఇందిరా జయశ్రుదయం. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నేను 2011 నుంచి నాకు ఒక సొంత ఇల్లు కావాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. 2014 తర్వాత చాలా ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని. నాకు ఒక ఇల్లు కావాలి, అవసరం అనమాట. ఇల్లు మారటం వల్ల దేవా నాకు ఒక సొంత ఇల్లు అని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. 2015లో నాకు ఒక స్థలం సెట్ అయింది. లాస్ట్ మూమెంట్కి వచ్చాక స్థలం ఆగిపోయింది. అది ఎంత ఏడ్చానంటే, నీ చిత్తమ కాదా ప్రభా, ఏంటి ఇంకా ఇంత లేట్ అవుతుంది నేను ప్రార్థన చేస్తుంటే అని చాలా ఏడుస్తూ ఉండగా 2016 సంవత్సరం ఇక్కడ వాగ్దానం, జనవరి 1కి వాగ్దానం ఇచ్చారు దేవుడు. నీకు మునిపటి కంటే అధికమైన మేలులు చేస్తాను అనేసి. అప్పుడు నేను విశ్వసించాను, దేవుడు నాకేదో మంచి ఇల్లే ఇస్తాడు, లేట్ అయినా సరే బాధలేదు అనేసి నేను ఎదురు చూస్తూ ఆ వాగ్దానాన్ని పట్టుకుని సంవత్సరం అంతా ప్రార్థన చేస్తున్నా. మళ్ళీ ఇల్లు మారాల్సి వచ్చింది. ఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఏడ్చా, తండ్రి మళ్ళీ నేను మారుతున్నాను, మరి నాకు ఇల్లు ఎప్పుడు ఇస్తావో ఏమో దేవా మరి అనేసి. ఇంకా 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఒక స్థలం కావాలి, అది నేను ప్రార్థన చేసుకుని పునాది వేసుకుని కట్టుకుని ఒక స్థలం కావాలని ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకునేదాన్ని. లాస్ట్ టైంకి ఇంకా స్థలం దొరకలేదు. సరే తండ్రి నీ చిత్తమైతే ఒక సెకండ్ హ్యాండ్ అపార్ట్మెంట్ అయినా నాకు ఇవ్వు అనేసి నేను ప్రార్థన చేస్తూ, నీ చిత్తం అయితే అన్న ఒక్క మాటతో నేను ఆ వాగ్దానాలు పట్టుకుని ఎప్పుడు ప్రార్థన చేస్తున్న సమయంలో చుట్టూరు ఎతికాను. కానీ నేనున్న కాలనీలో ఏ రోజు నేను ఇల్లు ఎత్తుక్కోవాలి, ఎందుకంటే అది చాలా రిచ్ కాలనీ అనమాట. సో నేను ఎత్తుకోన్న సమయంలో గుడ్ ఫ్రైడే ఇక్కడ అయిపోయింది. ఒక రిట్రీట్ చేసాము. రిట్రీట్ చేసి ఈ సంవత్సరం జనవరి 1కి నేను నీకు విశ్రాంతినిస్తాను అనేసి దేవుడు నాకు వాగ్దానం తీసుకున్నాను అనమాట. ఏంటి విశ్రాంతినిస్తాను అనేసి ఆ వాగ్దానం అనుకుని నవ్వుకుని ఆ రోజు నేను ఆ వాగ్దానం పట్టుకుని ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. వడకం చేసి ఇంటికి వెళ్ళాను. గుడ్ ఫ్రైడే అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాగ్దానం చదువుతున్న గుడ్ ఫ్రైడే అయిన 130 డేస్కి నేనున్న కాలనీలో నాకు ఇష్టమైన గలీలో దేవుడు గొప్ప ఇల్లు ఇచ్చి నన్ను దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అమ్మగారికి అయ్యగారికి వందనాలు, సంఘానికి అంతకి వందనాలండి. మాది ప్రగతి నగర్ నుంచి వచ్చానండి. నేను ఆశీర్వాదమ్మ నా పేరు. ఇలాగ మేము ఎప్పుడు రాలేదండి ఇక్కడికి, ఇదే ఫస్ట్ అండి. 8 వారాలు బట్టి వస్తున్నామండి. అయాల మేము వచ్చిన వారం పండగ అండి. అయాల పండగ అయితే అయాల మా కుటుంబం అంతా వచ్చామండి. ఎంతో ఆవేదనలో బాధలో ఉన్నాం. మా పెద్ద కొడుకు ఏ పని లేదు, ఏమీ లేదు. 8 నెలల మట్టి ఖాళీగా అలాగే ఉన్నారు. ఏం చేయాలా ఏంటని అట్నే అనుకుంటా మా ఏపరాలు గారు అన్నారు, ముత్తంగు అనుకున్నది జరుగుతుందండి అని అన్నారంటే అనుకోకుండా మేము అప్పటికప్పుడు వచ్చామండి ఇక్కడికి. వస్తాయాల మాకు దేవుడైతే మాతో మాట్లాడారండి. నా కుటుంబం అంతా వచ్చారు, ఎంతో ఆవేదనతో వచ్చారు. ఎప్పుడు బట్టో చిన్న బిజినెస్ పెట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి, అప్పులన్నీ తీర్చుకోవాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏదన్నా చిన్న బిజినెస్లా పెట్టుకోవాలని వచ్చారు. అనుకుంటున్నారా వచ్చారు అని చెప్పారని దేవుడు మాట్లాడారు అయ్యగారితోని. ఇక అలాగే మాతోనే మాట్లాడారని నాకు అయితే ఏడుపు ఆగలేదండి, ఏడుతూనే ఉన్నాయి. అలా ఇక మాతోనే మాట్లాడారు తండ్రి మీరు అలాగనుకుని వెళ్ళామండి. వెళ్ళాక ఇక 3వ వారం వచ్చేటప్పటికి మేము బిజినెస్ పెట్టుకున్నామండి. వాటలు పెట్టుకున్నాం ప్రగతి నగర్లోని. మంచిగా సాగుతుందండి. 15 రోజులు అవుతుంది పెట్టుకుని. ఇది 8వ వారం మేము వచ్చి మళ్ళీ అలా అయితే ఇంకో సాధ్యం అండి. నాకు ఎప్పుడు పెట్టిన 5-6 నెలల మట్టి బాగోట్లేదండి. హాస్పిటల్కి వెళ్తున్నాం, చూపించుకున్నా. కాళ్ళు అయితే నొప్పులు మాకు నడుము కాడ నుంచి అసలు లెగలేకపోతున్నాం, కూర్చోలేకపోతున్నాను. ఎంతో బాధతో వచ్చిన అయాలు ఇక్కడికి. నా హాస్పిటల్కి వెళ్తే పట్టీలు ఇచ్చారు, వేసుకున్నా కానీ నాకు తగ్గుతులేదండి, మందులు వేసుకున్నా. ఇక ఇక్కడికి వచ్చాక ఇక ప్రార్థన చేశారండి. ఇలాగే మాట్లాడారు. ఒక ఎత్తు వచ్చారు, నడుము కాడ నుంచి కింద వరకు ఎంతో బాధతో ఎంతో ఆవేదనతో వచ్చారు. అది దేవుడి విడుదల చేస్తున్నారు అని అన్నారని అనేటప్పటికి నేను మోకరిలా పోతున్నాండి. 5-6 నెలల మట్టి ఎమ్మటే మోకరిచ్చాను. మోకరిచ్చి ఇక దుఃఖం అలేదండి. దేవుడు నాతోనే మాట్లాడారు. అయ్యా మీరు నా బాధలను మీరు తీసారంట్లోకి అప్పుడు ప్రార్థన చేసుకున్నాను. నాలో ఒంట్లోంచి ఎవరో ఏదో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయేటప్పటికి ఇంకా అలాగే గంట సేపు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను. నాకేం అనిపించలేదండి. ఇంకా ఇంటికి వెళ్ళాక మంచిగా ఉన్నాండి. ప్రార్థన చేసుకుంటా పేరేలు రాసుకుంటా ఉన్నా. నాకు చాలా తగ్గిందండి. ఈ బొడ్డు కూడా నాకు ఇంత బొడ్డు వచ్చేసిందండి 2-3 సంవత్సరాల మట్టి.
అది ఎలా పోద్ది ఏంటి అని నేను డాక్టర్లు కూడా ఎవరు చెప్పలేరు, నా కొడుకులకి చెప్పలేరు, నా కోడళ్ళకి కానీ కూతురు కానీ ఎవరికి. నా బాధ నేనే పడుతున్నాను. గర్భసంచి ప్రాబ్లం కూడా ఉంది. అది కూడా దేవుడు నన్ను స్వస్థపరిచాను. గర్భసంచి ప్రాబ్లం లేకపోయింది. ఈ బొడ్డు కూడా శుభ్రం మామూలుగా మంచిగా నాకు బొడ్డు అయింది. లేకపోతే ఇంత బొడ్డు వచ్చేసింది 3 సంవత్సరాలు బట్టి తగ్గిందని దేవుడు స్వస్థపరిచారు నన్ను. దేవుడు ఎంతో నన్ను కాపాడారు. నా కుటుంబాన్ని, నా కుటుంబం అంతా చల్లగా ఇప్పుడు మంచిగా ఉన్నామండి మేము. దేవుడి కృపలో, దేవుడి ఆశీర్వాదాలు అండి. దేవుడికి వందనాలు. దైవశాఖలు నా ఉదయపూర్వక వందనాలు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక వందనాలు. దేవుడు ఎంత నా కుటుంబం పట్ల ఎన్నో మేలు చేశాడు. అన్నుల కుటుంబంలోంచి వచ్చాం మేము. నా బిడ్డకి వివాహ సమయంలో చాలా ఆటంకాలు వచ్చినాయి. మీరు దేవుడిని నమ్ముకున్నారు. హిందూ పెళ్లి చేయాలనుకుంటే మీరు దేవుడిని నమ్ముకున్నారు. మీ దేవుడు ఏం చేస్తాడు చూస్తాను అనేవారు. కానీ ఆ దేవుడు గొప్పవాడు. నా బిడ్డ పట్ల గొప్ప కార్యం చేసి అనుకునే కంటే చర్చి పెళ్లి ఘనంగా చేశాను. చేసిన సంవత్సరానికి గర్భఫలం లేదమ్మా, నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. కానీ దేవుడు దైవశాఖల గట్ట ప్రార్థన చేసినప్పుడు రిపోర్టులు తారుమారావుగాను కానీ చెప్పిన 3 నెలలకే గర్భం తెరిచింది. పెద్ద బాబు పేరు తీర్దేశ్, రెండో బాబు పేరు ఇంకా పేరు పెట్టలే. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నా దేవుడిని అయితే నేను వదులుకోలే. నీ బాబు పుట్టిన నెలలకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, చెప్పలేమమ్మా, మీ ఇష్టం. మరి అలాగే నా నాన్నగారు సంతకం పెడితే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. 20 రోజులు హాస్పిటల్లో ఉంచుకున్నారు. మాకే అండ లేదు, ఏ తోడు లేదు. దేవుడు తోడు, దేవుడు కృపే. ఆ దేవుడే లేకపోతే మా కుటుంబం ఏమన్నా నాకే తెలియదు. మా ఏపరాల మా అల్లుడు చాలా మంచోళ్ళు, దేవుడి సన్నిధిలోనే ఉంటారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా భర్త మోకాలు పోట్లతో బాధపడుతున్నాడు, ఆయన కోసం ప్రార్థన చేయండి. చిన్న సాక్షిని దేవుడు దీవించుగాక. నా పేరు సాగర్. నేను ఇక్కడే పనిచేస్తుండే డివైన్ వర్డ్ సెంటర్లో మ్యాగజైన్ ఎడిటర్గా. 6 months బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయాను నేను. నేను ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాను, HR మేనేజర్ లాగా. 1 month బ్యాక్ నాకు బాగా జ్వరం వచ్చింది, ఊపిరి పీల్చుకోలేకపోయాను. సో దే అడ్మిటెడ్ మీ ఇన్ ద హాస్పిటల్. 3 days అయింది, ICUలో పెట్టారు. ఇన్సూరెన్స్ ఉంది. నేను అనుకున్నాను ఈ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఉంది కదా, వీడికి 3 రోజులు పెట్టి పంపించేద్దాము అన్న ఇంప్రెషన్లో నేనున్నాను. కానీ ఊపిరి ఆడట్లేదు, పడిపోయాను. 3 days ఏమవుతుందో నాకేం తెలియలేదు. ప్రతి డాక్టర్ వస్తున్నాడు, చూస్తున్నాడు, టెస్ట్లు అన్నీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చి సాచురేషన్ లెవెల్స్ అంటారు. మన లంగ్స్కి కొంచెం పవర్ ఉంటుంది బ్రీత్ చేయడానికి. అది నాది జనరల్లీ 60, 96 to 100% ఉండాలి. నాకు వచ్చి 30% ఉంది. ప్రతి డాక్టర్ వచ్చి ఏంటి వీడు బ్రతుకున్నాడు, ఇంకా పోలేదేంటి. సో దే గేవ్ అప్ ఆన్ మీ. 3 days అయింది, ఏం అవ్వలేదు, ఇంకా అలానే ఉన్నాను. ఇంకా ఆగుతున్నారు అనమాట, వీడు వెళ్ళిపోతాడు, ఇంకెట్లన్నా వీడికి ఇన్సూరెన్స్ ఉంది కదా క్లెయిమ్ చేసుకుందామని అయిపోయింది అనుకున్నా. నేను కూడా అదే ఫీలింగ్లో ఉన్నా. ఎందుకంటే వస్తున్నారు, ఏమంటారు, రిపోర్ట్స్ చూస్తున్నారు, పడేస్తున్నారు, ICUలో ఉన్నా వెళ్ళిపోతున్నారు. వెంటిలేటర్స్ అంటారు కదా, తెలుసు, బైపాప్ అని, అది పెట్టేశారనమాట. అదే మనకి బ్రీతింగ్ చేస్తుంది మొత్తం. మనం ఏం చేయని అవసరం లేదు, కడితే మెషిన్ విల్ బ్రీత్ ఫర్ యూ అనమాట. సో అది అవుతుంది. 4 days అవుతుంది. ఇది 1 month బ్యాక్, డే బిఫోర్ పెంతెకోస్ట్. పెంతెకోస్ట్ ఎప్పుడు అయింది ఇక్కడ? డేట్ ఎవరన్నా చెప్పగలుగుతారా? 4th of June. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వచ్చారు కదా పెంతెకోస్ట్ పండగకి ఇక్కడికి అందరూ? గుర్తులేదా? నాకు బాగా గుర్తుండండి. ఎందుకంటే ఆ రోజు డాక్టర్స్ ఏమన్నారు, ఏ డాక్టర్ అయితే అన్నాడో ఆ రోజు నుంచి నా ట్రీట్మెంట్ మొదలైంది. చనిపోతారన్నారు, వీడు బ్రతకడు, ఎందుకంటే వీడు ఊపిరితిత్తుల్లో అంత పవర్ లేదు,
ఎట్లన్నా గాన్ కేస్. కానీ ఆ రోజు ముందు ఒక డాక్టరు, నాది యాక్చువల్లీ పల్మనాలజీ కేస్, అంటే లంగ్ కేస్. దానికి కాకుండా ఒక కార్డియో డాక్టర్ వచ్చారు. కార్డియో అంటే హార్ట్ స్పెషలిస్ట్. నా కేసు వచ్చి పల్మనో ఎంబాలిజం అంటారు. అంటే లంగ్స్లో దేర్ ఇస్ ఎనీ హర్డిల్, అంటే వాట్ వుడ్ యూ సే ఇన్ తెలుగు, ఊపిరితిత్తుల్లో బ్లాకేజ్ ఉంటుంది కదా హార్ట్ నుంచి మన లంగ్స్కి, ఆ బ్లాకేజ్ని పల్మనాలిజం అంటారు. సో ఆ ప్రాబ్లం నుంచి ఒక కార్డియో డాక్టర్ వచ్చి చూశాడు. ఆ డాక్టర్కి ఆ రోజు పని కూడా లేదు, కానీ ఇక్కడికి ఫోన్ చేశారనమాట. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ వీళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. అక్కడ నాకు హీలింగ్ జరిగింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ లార్డ్. If you see me, you won't think that this person was there for 15 days in ICU. Can you believe this? Namutara? 14 to 15 days నేను ICUలో 4 days వరకు వెంటిలేటర్ పైన ఉన్నాను. ఈరోజు వచ్చి మీకు సాక్ష్యం చెప్తున్నా. Can you believe this? I agree, there are medicines, but the ultimate source is God. Will you believe that? And the main source is prayer. If nobody is praying for you, I'm sure there is somebody always praying. So నా బిలీఫ్ ఏంటంటే ఇక్కడ చాలామంది ప్రేయర్ చేశారు. ఫాదర్ బెన్నీ, ఫాదర్ రవి, మన ఫాదర్స్ అందరు ఇక్కడ. ఆ రోజు నాకు మెడిసిన్స్ మొదలేశారు. అది 4th ఇక్కడ పెంతెకోస్త్ అవుతుంది. నాకు అక్కడ ట్రీట్మెంట్ మొదలైంది. ఆ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దానికి రెపర్కషన్స్ ఉంటాయి. అంటే వాట్ వుడ్ యూ సే, ఐఎమ్ నాట్ గెటింగ్, రియాక్షన్ ఉంటుందన్నమాట. ఆ రియాక్షన్కి కంపల్సరీ హార్ట్ అటాక్ వస్తుందండి. నా కేస్కి హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత హార్ట్ అటాక్ రాలేదు, కానీ ఏమీ రాలేదు. ఈరోజు మీ ముందు నిల్చొని సాక్ష్యం చెప్తున్నాను దేవుడి కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. All my thanks is for Divine Word Center for praying for me and for all those families who had prayed for me that I stand here. And a mighty big hand to my God who saved my life. Praise God. Praise Hallelujah. Hallelujah. Thank you.